తమరు కూడా ఒక సూచన చేసినారు, నాకు స్లిప్ పంపించినారు. శాసనసభ్యులకు ఏ నియోజకవర్గంలో ఎన్ని మొక్కలు నాటించినరో ఏమేమి జరుగుతుందని ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అడిగినారు అధ్యక్ష. తమరు ఆదేశం పాటించి తప్పకుండా ఈ సభ ముగిసే లోపే ఎమ్మెల్యేలందరికీ కూడా వాళ్ళ నియోజకవర్గంలో ఉండే నర్సరీలు, జరిగిన ప్లాంటేషను వివరాలు అన్నీ కూడా శాసనసభ్యులకు ప్రతి ఒక్క శాసనసభ్యునికి అందజేస్తాం అధ్యక్ష. తమరు ఆదేశాన్ని పాటిస్తాం. అధ్యక్ష, రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ మున్సిపాలిటీలలో, గ్రామ పంచాయతీలలో దీన్ని మ్యాండేటరీ చేయాలని అన్నారు. చాలా ఉత్తమమైన సలహా ఇది. గతంలో మంచి ఫలితాలు ఇచ్చింది. నాదొక ప్రార్థన అధ్యక్ష, మనం ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా ఈ రాష్ట్రానికి అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్య సార్వభౌమ వేదిక ఈ శాసనసభ. మరి మనకు అందరికన్నా ఎక్కువ బాధ్యత మనకే ఉంటుంది అధ్యక్ష. నా ప్రార్థన తమరి అంగీకారం అయితే ఈ శాసనసభ సమావేశాలు ముగిసే లోపు తమ ఆధ్వర్యంలో, తమ ఛాంబర్లో ఒక అఖిలపక్ష సమావేశం పిలిచి దీని మీద చాలా సూచనలు, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు చాలా మంచి సూచనలు నేను రిక్వెస్ట్ చేసిన వారిని, ఒకటి వారు చెప్తున్నప్పుడు నేను వినకపోతే నాకు అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేయమని కూడా రిక్వెస్ట్ చేసింది. కారణం ఏంటంటే మంచి కన్స్ట్రక్టివ్ పాజిటివ్ సొల్యూషన్స్ చాలా వచ్చినాయి. ఇది ఒక మాటలో చెప్పానంటే అధ్యక్ష, రేపటి తరానికి మనం ఎన్నో చర్చలు చేసి, ఎన్నో కథలు పడి, ఎన్నో అవస్థలు పడి ముందు తరాల కోసం సాధించి పెట్టేటువంటి వెల్త్, ఆస్తి ఏదైతే ఉంటుందో అది ఎంత ఇచ్చినా కూడా బతకగలిగిన పరిస్థితి ఉండి ఇస్తే ఆ ఆస్తిని వాళ్ళు అనుభవిస్తారు అధ్యక్ష. భవిష్యత్ తరాలు మన పిల్లలు బతకలేని పరిస్థితులు సృష్టించి ఎంత వెల్త్ ఇచ్చినా అది నిరుపయోగం అవుతుంది, ఎందుకు పనికిరాదు. మనకు ముందున్న మన పెద్దలు ఎన్నో ప్రయోగాలు చేశారు అధ్యక్ష. ఎంతోమంది శాస్త్రజ్ఞులు పాపం వాళ్ళ ప్రాణం పోయింది. ఒక కెమికల్ టేస్ట్ చేసి ఆయన చనిపోయింది అధ్యక్ష. ప్రాణాలకు కూడా తెగించి అనేక పరిశోధనలు చేసి అందిస్తే ఆ ఆధునిక సమాజాన్ని మన తరం అనుభవిస్తున్నాం. మరి మనం కూడా కేవలం 1000 ఏళ్ళు బతకం అధ్యక్ష. ఈ ఉన్న బతుకులో కొంత భవిష్యత్ జనరేషన్ కోసం, ఫ్యూచర్ జనరేషన్ కోసం ఏం ట్రాన్స్ఫర్ చేస్తాం, కల్చర్ కానీ, సంస్కృతి కానీ, ఆస్తి కానీ, మంచి కానీ ఏ విధంగా తీసుకుపోతాం అనేది ముఖ్యం అధ్యక్ష. అందువల్ల నిన్న నోట్లో చెప్పిన అధ్యక్ష, అదొక లైన్లో చెప్పినాం. ఇన్ఫ్యాక్ట్ మనం ఒకసారి చూస్తే భూమి ఆవిర్భావం అయినప్పుడు రెండు ఉన్నాయి అధ్యక్ష, నీళ్లు, చెట్లు, ఇంకోటి ఏమి లేదు. ఇవాళ ఈ పట్టణాలు లేవు, ఈ నగరాలు లేవు, కాంక్రీట్ బిల్డింగులు లేవు, ఇవి లేవు. ఆ ఉన్న కొద్ది మంది, పిడికడ మంది ఆ అడవిల్ని బతికిరు అధ్యక్ష, జంతువులతో పాటు సావాసం చేశారు. నీళ్లు, అడవి అంటే సముద్రము, అడవి తప్ప ఇంకోటి లేదు. అట్లాంటి పరిస్థితి మనిషి క్రమంగా తన జీవితం విస్తరించడం కోసం అవి నరుక్కుంటూ బతుకునే నరికేసుకున్న పరిస్థితి ఎలా తెచ్చుకున్నాం. అందుకే 163 దేశాల ప్రతినిధులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు అందరూ కలిసి ఫ్రాన్స్లో చర్చ జరిపి ఈ ముంచుకొస్తున్నటువంటి ముప్పు, పర్యావరణ ముప్పు, వాతావరణ ముప్పు, కాలుష్యం యొక్క ముప్పును అధిగమించి భవిష్యత్తు తరాన్ని, భవిష్యత్తు ప్రపంచాన్ని బతికించాలంటే ఎట్లా అని చాలా సుదీర్ఘమైనటువంటి సమాలోచనలు చేసిన అధ్యక్ష. చెట్టు నరకడం ఒకవైపు అధ్యక్ష, రెండో వైపు మన అవసరాలు, నవీన జీవన విధానంలో అవసరమైనటువంటి విద్యుత్ శక్తి విరివిగా వాడుతున్నాం అధ్యక్ష. ఒకప్పుడు లేదు. దాని ద్వారా వచ్చే రేడియేషన్, అనేక రకాల రేడియేషన్స్, ఇలా సెల్ ఫోన్ వాడుతున్నాం, దాని ద్వారా కూడా కొంత రేడియేషన్, ఇవన్నీ కలిసి ఈ చెట్లు పోవడం, పచ్చదనం పోవడం, ఈ రేడియేషన్ పెరగడం, దీనివల్ల ఓజోన్ పొర మొత్తం దెబ్బతినిపోవడం, తద్వారా లైఫే డేంజర్లో పడేటువంటి పరిస్థితి అధ్యక్ష. చాలా ప్రమాదకరమైనటువంటి. బీజింగ్లో అధ్యక్ష, చైనాలో సైనిక కవాతు నిర్వహించారు అధ్యక్ష. ఒక టైంలో పొల్యూషన్ ఎక్కువైపోయింది, కష్టమైందంటే అడవులలో పోయి ఫ్రెష్ ఎయిర్ను ట్యాంకర్స్లో నింపి కొన్ని వేల ట్యాంకర్ల ఫ్రెష్ గాలి తెచ్చి బీజింగ్ పట్టణంలో వదిలిన అధ్యక్ష. మనకు కూడా బాధ కలుగుతుంది. ఆ పొద్దున్న ఇందిరా పార్క్ దిక్కు పోతే లాఫింగ్ సెంటర్స్ అని ఒకటి ఉంటాయి. లాఫింగ్ మంచి ఎక్సర్సైజ్. ఆక్సిజన్ పీల్చుకోవడానికి కూడా సెంటర్లు మోపోయినాయి అధ్యక్ష. ఆక్సిజన్ పీల్చుకుంటే ఇంత డబ్బు కడితే ఇంతసేపు ఆక్సిజన్, ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది. అంటే ఎడిపోతున్నాం మనం, ఫైనల్గా ఏ దిశగా పోతున్నాం అంటే జీవితాన్ని మనమే ధ్వంసం చేసుకొని చాలా పెద్ద అవస్థను కొంతేసుకుంటా ఉన్నాం. రేపు భవిష్యత్తు మన పిల్లలకి ఏదో మనం ఎంత ఆస్తి సంపాదించినా లాభం లేదు అధ్యక్ష, ఉపయోగం లేదు. బతకలేని పరిస్థితి సృష్టించి నీకు ఇంత ఆస్తి ఇచ్చినా నువ్వు గొప్పగా బతకడం, గొప్పగా బతుకుండదు. ఆ సిచ్యువేషన్ లేదు కాబట్టి
అంటే రేపు మన పిల్లల ఎడల, మన భవిష్యత్తు తరాల ఎడల మన బాధ్యత, వాళ్ళు బతకగలిగిన పరిస్థితిని ఏర్పాటు చేసి ఆ పరిస్థితిని వాళ్ళకి అప్పగించడమే మన యొక్క ప్రధాన బాధ్యత. కాబట్టి గౌరవ శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళకు నేను చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ప్రజాప్రతినిధులకు ఎవరికైనా సరే నేల విడిచి సాము చేసేటువంటి అలవాటు ఎక్కువైపోయింది మనకు. సర్పంచులు ఉన్నారు, ఒక సర్పంచ్ గారు అనుకుంటే ఆయన ఊరిలో ఖచ్చితంగా చేయగలుగుతాడు అధ్యక్ష. ఆయన కనుక ఒక సర్పంచ్ కనుక ప్రెడ్జి తీసుకొని ఆ గ్రామ పంచాయతీ మెంబర్లు, ఆ ఎంపీటీసీ సభ్యుడు, ఆ సర్పంచ్ గారు కనుక అనుకుంటే ఒక ముఖ్యమంత్రిగా నేను చేయగలిగిన దానికంటే కూడా ఆయన ఎక్కువ చేయగలుగుతాడు అధ్యక్ష. నా ఊరు పచ్చబడాలి దట్సాప్ అనుకుంటే. గతంలో లేకపోవచ్చు అవకాశం, ఈరోజు ఉంది. ఈరోజు ప్రభుత్వమే మొక్కలు ఆ సర్పంచ్ గారు ఆడికి చేర్చమంటే ఆడికి చేర్చి ఆ ఊరిలో అప్పగించే పరిస్థితి. అధ్యక్ష రామచంద్రారెడ్డి గారు చెప్పినారు ఫలవృక్షాలు ఇవ్వాలని. ఇచ్చిండ్రు రామచంద్రారెడ్డి గారు 32 లక్షల ఫలవృక్షాలు కూడా ఇచ్చిండ్రు. ప్రారంభంలో కన్ఫ్యూజన్ ఉండే, జనం ఏం డిమాండ్ చేస్తారు ఏం సంగతి. ఇప్పుడు ఎన్యూమరేట్ చేశారు. అటవీ శాఖ సిబ్బందిని పెంచినాం, ఇతరత్రా కూడా కలెక్టర్స్ చెప్పి ఎన్యూమరేట్ చేసి ఏ గ్రామంలో ప్రజలు ఏం కోరుతున్నారు. ఈసారి అధ్యక్ష 8 కోట్ల చిల్లర టేకు మొక్కలు ఇచ్చినారు, డిస్ట్రిబ్యూట్ చేసినారు. ఇప్పుడు మన నర్సరీలలో ప్రజలు అడిగిన డిమాండ్ మేరకు, ప్రజలు కోరిన మేరకు 15 కోట్ల టేక్ మొక్కలు కూడా నర్సరీలలో పెంచుతున్నారు ఇప్పుడు రెడీగా. అంటే నెక్స్ట్ సీజన్లో 15 crore టేక్ ప్లాంట్స్ రైతులు కోరిన విధంగా ఇవ్వడానికి మనకు సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా అధ్యక్ష వారు సర్పంచులు అధ్యక్షులుగా జోగురామన్న గారు ఇంట్రెస్ట్ తీసుకున్న వారు, ఎందుకంటే గ్రామ పంచాయతీ స్థాయి నుంచి వచ్చిన వారు జడ్పీటీసీగా పనిచేసినారు, అనుభవం ఉన్న వ్యక్తి, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి. కాబట్టి హరిత కమిటీలు, గౌరవ సర్పంచుల అధ్యక్షులుగా హరిత కమిటీలు కూడా వేసినారు అధ్యక్ష. అదేవిధంగా మొక్కను పెంచే వాళ్ళకు పర్ మంత్ ఒక స్కూల్ విద్యార్థి వేస్తుంటే పర్ మంత్ 5 రూపీస్ పర్ ప్లాంట్ ప్రోత్సాహం కింద ఇస్తున్నారు అధ్యక్ష. ఇది ప్రారంభం. నేను తమరిని రిక్వెస్ట్ చేసింది ఎందుకంటే కిషన్ రెడ్డి గారు చాలా చక్కటి సూచన చెప్పినారు, అందరూ కూడా కన్సర్న్ ఉంది కాబట్టి ఒక అఖిలపక్ష నాయకుల యొక్క సమావేశం తమరు పెట్టి దీని మీదనే, ఈ సబ్జెక్టు మీదనే సూచనలు అడిగితే రాతపూర్వకంగా ఏమంటే అవి ఇంటర్ను అధికారులకు ఇచ్చేస్తే మనకు బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశం నాకు కూడా ఉంది. కాబట్టి దయచేసి ఒక సమావేశం తమరు ఈ సభ ముగిసే లోపే పెడితే ఉపయుక్తంగా ఉంటుంది, ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా అధ్యక్ష. అన్ని పార్టీల వ్యూ కూడా వస్తుంది, దాన్ని తీసుకుని మన అధికారులకు మనం ఇస్తే వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా సులభంగా ఉంటుంది. గౌరవ శాసనసభ్యులకు నా మనవి, దయచేసి మీరు అనేక పర్యటనలు చేస్తారు మీ నియోజకవర్గంలో, ఖచ్చితంగా దయచేసి మీ షెడ్యూల్లో నర్సరీలు కూడా సందర్శించేటువంటి షెడ్యూల్ పెట్టుకోండి దయచేసి. మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద ఆనరబుల్ మెంబర్స్ ఆఫ్ దిస్ హౌస్, నర్సరీలు దయచేసి సందర్శించండి. అటవీ అధికారులు ఎవరైతున్నారో కష్టపడి వాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు కూడా బాధపడుతున్నారు. మనకు తక్కువ సంఖ్య లేదు అధ్యక్ష, దాదాపు 70-80 మంది ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ మనకు ఉన్నారు. ఆల్మోస్ట్ మన క్యాడర్ స్ట్రెంత్ 70 పైననే ఐఎఫ్ఎస్, 65 మంది ఆల్ ఇండియా అధికారులు అధ్యక్ష. ఐఎఫ్ఎస్ అధికారులు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పాస్ అయిన వాళ్ళు మనకు అందుబాటులో ఉన్నారు. మంచి పీసీసీఎఫ్ గారు కూడా ఇప్పుడు హైలీ కమిట్మెంట్ ఉన్నటువంటి మంచి పీసీసీఎఫ్ కూడా ఉన్నారు. మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాతో ఒక సీనియర్ సెక్రటరీ గారు మీనా గారు కూడా కార్యక్రమానికి సెక్రటరీగా ఉన్నారు. ఈరోజు మంచి అనుభవం ఉన్న వ్యక్తి మంత్రిగా ఉన్నారు. మనం అందరం ఒక మంత్రి గారితో, ఒక పీసీసీఎఫ్ గారితో, ఒక సెక్రటరీ గారితో కాదు అధ్యక్ష, ఒక అటవీ డిపార్ట్మెంట్తో కాదు ఇది. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు రైట్లీ సెట్, అప్పటికప్పుడు ఏదో వచ్చి ముఖ్యమంత్రి వస్తానంటే మొక్క పెట్టి పోడో దిగుడు, పోవుడు, ఎమ్మెల్యే గారు వస్తున్నాడు పోడో దిగుడు, ఇప్పటిదాకా అట్లా జరిగింది. మంత్రి గారు వస్తున్నాడు మొక్క పెట్టుడు అట్లా జరిగింది. కానీ ఇప్పుడు అది అట్ట చేస్తే అయ్యేది కాదు. ఆ ఫోటో కోసం పెట్టే మొక్కలు కావు అధ్యక్ష, అది పనికిరావు. ఒక సామాజిక ఉద్యమం లాగా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సమాజం ఏం కోల్పోయినామో అది చేసేటువంటి అక్కరే ఉంటుంది. శాసనసభ్యులు ప్రమోట్ చేస్తే డెఫినెట్గా లాభం జరుగుతుంది అధ్యక్ష. దానికి మంచి ఉదాహరణ మన పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు అధ్యక్ష. వారికి బెస్ట్ కాన్స్టిట్యున్సీ అవార్డు వచ్చింది. నేను ఎమ్మెల్యే గారిని మనందరి తరఫున, శాసనసభ తరఫున వారికి, బహుశా వారు ఉన్నారనుకుంటున్న సభలో, వారికి నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మనోహర్ రెడ్డి గారు తీసుకున్న ఇనిషియేటివ్ ఏంటంటే వారి సొంత డబ్బులు పెట్టి ఆ నియోజకవర్గంలో రైతులు కోరినటువంటి పండ్ల మొక్కలు, అవి మామిడి మొక్కలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏవేవైతే వాళ్ళ ప్రాంత రైతులు కోరుకున్నారో మొత్తం మన రాష్ట్రమే కాకుండా కడెం ఆంధ్ర ప్రాంతంలో ఉండే నర్సరీల నుంచి కూడా అనేక ఫ్రూట్ బీరింగ్ ట్రీస్ వారి సొంత ఖర్చుతో తెప్పించారు అధ్యక్ష. నేను వెళ్ళిన నాతో కూడా కొంత డిస్ట్రిబ్యూట్ కూడా చేయించారు. కాబట్టి ఇలా పెద్దపల్లి ప్రోత్సాహకాలు కిషన్ రెడ్డి గారు రైట్గా చెప్పినారు అధ్యక్ష. కొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇందులో రాష్ట్ర జిల్లా స్థాయిలో అవార్డులు కూడా ఇచ్చినారు అధ్యక్ష. 38 మందికి ఇవ్వడం జరిగింది. వ్యక్తిగత స్థాయి అవార్డు ₹1,00,000 ఇస్తా ఉన్నారు అధ్యక్ష. అంటే బెస్ట్ పర్సన్ ఇంట్రెస్ట్ తీసుకున్న వాళ్ళకు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు
ఒక గవర్నమెంట్ ఆఫీస్ కావచ్చు లేదా ఒక ప్రైవేట్ హాస్పిటల్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ సంస్థ కనుక మంచిగా చేస్తే 2 లక్షల రూపాయలు వాళ్ళకి అవార్డు ఇస్తా ఉన్నారు అధ్యక్ష. రామచంద్రారెడ్డి గారు బాగా ఆసక్తి చూస్తున్నారు నా దిక్కు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో కనీసం 4-5 సంస్థలకు వచ్చే సంవత్సరం అవార్డు రావాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. వారు కోరింది ఎందుకంటే ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు, తప్పకుండా 2 లక్షలు ఇస్తున్నారు అధ్యక్ష. స్థానిక సంస్థలు అంటే బెస్ట్ గ్రామ పంచాయతీ, బెస్ట్ మండలం, బెస్ట్ జిల్లా పరిషత్ కనుక చేసినట్టయితే వాళ్ళకు కూడా 2 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నారు అధ్యక్ష. బెస్ట్ నియోజకవర్గం పెద్దపల్లి సెలెక్ట్ అయింది అధ్యక్ష. వాళ్ళకి 10 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇన్సెంటివ్ ఇస్తూ ఉంది. ఈరోజు మనోహర్ రెడ్డి గారికి వారు చేసిన కృషి వల్ల ఆ నియోజకవర్గానికి 10 కోట్ల అవార్డు వచ్చింది. కాబట్టి పెద్దపల్లి నియోజక ఎమ్మెల్యే గారికి, మనోహర్ రెడ్డి గారికి, వారి ద్వారా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు కూడా నేను మనందరి పక్షాన, శాసనసభ పక్షాన అభినందనలు. బిగ్ హ్యాండ్ ప్లీజ్. ఫైనాన్స్ మినిస్టర్ గారు మీరు కొడతలేరు, వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు ధన్యులు, ఆ నియోజకవర్గ ప్రజలు ధన్యులు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, బెస్ట్ మున్సిపాలిటీ సిద్దిపేట మున్సిపాలిటీ నంబర్ 1 వచ్చింది. బెస్ట్ కలెక్టర్ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు యోగితా రాణా గారికి అవార్డు వచ్చింది. నేనే పిలిచి యోగితా రాణా గారికి మొన్న 15th ఆగస్ట్ నాడు అవార్డు కూడా గోల్కొండలో ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. అదేవిధంగా బెస్ట్ హెడ్ మాస్టర్, రెడ్డి గారి పేరు రాయలే మీరు, సాయిరెడ్డి గారు. సాయిరెడ్డి గారు అనే హెడ్ మాస్టర్ అధ్యక్ష, ఆయన కమిట్మెంట్ చూసి నిజామాబాద్ జిల్లాలో ప్యూర్లీ హరితహారం ప్రోగ్రాం లేకముందే అధ్యక్ష, లేకముందే ఆ సాయిరెడ్డి గారికి నేను తల వంచి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఉన్నా. శాసనసభ తరఫున, మనందరి తరఫున. గొప్ప కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అధ్యక్ష, చాలా గొప్ప కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. అసలు ఒక అడవిలాగా తయారు చేసిన అధ్యక్ష ఆ పాఠశాలను. ఆ విద్యార్థులకు నేర్పి నీళ్లు పోయించి ఆయన కమిట్మెంటు. ఆ హెడ్ మాస్టర్ సాయిరెడ్డి గారికి, గిద్దా హై స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ సాయిరెడ్డి గారికి నేను తల వంచి 2 చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. ఆయన గొప్పతనానికి వారికి బెస్ట్ హెడ్ మాస్టర్ అవార్డు వచ్చింది. గ్రామ పంచాయతీ, బెస్ట్ గ్రామ పంచాయతీ గద్వాల నియోజకవర్గంలో గట్టు మండలం ఆలూరు అనే గ్రామానికి అంజమ్మ అనేటువంటి సర్పంచ్ గారికి వచ్చింది అధ్యక్ష. సర్పంచ్ అంజమ్మ గారికి కూడా నేను మనందరి పక్షాన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ విధంగా ప్రోత్సాహకాలు ఇస్తూ ఉన్నారు. రైతులు జియో ట్యాగింగ్ గురించి కూడా అడిగినారు అధ్యక్ష. జియో ట్యాగింగ్ అనేది ఇది ఆన్లైన్ ఉందండి, ఎవరైనా చూడొచ్చు. ఎన్ని మొక్కలకు చేస్తారని రామచంద్రారెడ్డి గారు అడిగినారు. 18.4 కోట్ల మొక్కలకు జియో ట్యాగింగ్ ఉంది రామచంద్రారెడ్డి గారు. మీరు చూడదలుచుకుంటే నెట్లో TGFMIS, ఒక్క శాసనసభ్యుడు కూడా రాస్తలేడు, అది మీకు ఇంట్రెస్ట్ లేదు. మేము అటు సైడ్ అంటే మా ఇటు సైడ్ అంటున్నాం సార్. నేను TGFMIS.com, TGFMIS.comలో ఎవరైనా సరే చూడొచ్చు ఈ జియో ట్యాగింగ్ ఎట్లా ఉంది, ఎట్లా పనిచేస్తూ ఉంది, మొక్కలు పెరుగుతున్నాయా లేవా అనేది చూడవచ్చు. దయచేసి ఆసక్తి ఉన్న వాళ్ళు దీని ద్వారా కనుక్కోవచ్చు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. జాఫర్ హుస్సేన్ గారు చెప్పినారు హైదరాబాద్లో పార్కులు పెంచాల్సిన అవసరం ఉందని. జాఫర్ సాబ్ ఇక్కడ 28 पार्क्स फॉरेस्ट डिपार्टमेंट के तरफ से हैदराबाद में डेवलप कर रहे हैं. ఏమంటారు పెంచుతున్నారు. पार्क बढ़ाए जा रहे और बढ़ाने का. एक ज़माने में जब कुली कुतुब शाह संगे बुनियाद रख रहे थे हैदराबाद के लिए, लोग उनसे पूछे क्या बनाने जा रहे, कि बोले जन्नत बना रहे. जन्नत बोले तो स्वर्गम अनुకుంటాం అధ్యక్ష. మనం జన్నత్కి ఇంకో మీనింగు ఉద్యానవనం అధ్యక్ష. ఆ రోజు ఆయన హైదరాబాద్లో అధ్యక్ష, ఇవాళ కూడా మనం అనుకుంటాం కిషన్ బాగ్, పూల్ బాగ్, బాగులు, బషీర్ బాగ్, అన్ని బాగులు, బాగ్ అంబర్పేట్, బాగ్ లింగంపల్లి, ఎన్ని బాగులో. ఒకప్పుడు హైదరాబాద్ అంతా బాగులమయం, చెరువులమయం. మన కర్మ సమైక్య పాలకులు సర్వనాశనం చేసిపోయారు అధ్యక్ష. ఒక మురికి కూపమైన హైదరాబాద్ మనకి ఇచ్చిపోయారు. మళ్ళీ ఇప్పుడు రీజివనేషన్ కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ, GHMC, కిషన్ రెడ్డి గారికి తెలుసు, ప్రయత్నం ప్రారంభమైంది, జరుగుతుంది. ఇంకా విస్తృతపరచాల్సిన అవసరం ఉంది. ఒక అద్భుతమైన నగరం కావాల్సిన అవసరం ఉంది. 10 కోట్ల మొక్కల అధ్యక్ష జంట నగరాలు ప్లస్ HMDA కలిపి పెడతా ఉన్నారు. ORR చుట్టూ అధ్యక్ష నేనే స్వయంగా బస్సులో పోయి అధికారులను తీసుకెళ్ళి ఎట్లా పెట్టాలని చూపించినాం. చెట్లు పెట్టినారు, బాగా దక్కినాయి. కిషన్ రెడ్డి గారు ఇంకో మంచి సలహా చెప్పినారు. నేను ఇప్పుడే అధికారులను కూడా అడిగినాను. ట్రీ పెట్టి పెడితే లాభం లేదు, జనసమర్థం ఉన్న కాడ దక్కడం కష్టమవుతుంది, ట్రీ గార్డ్స్ పెట్టాలని సూచన చెప్పినారు అధ్యక్ష. ఆ ట్రీ గార్డ్స్ ఒకప్పుడు 200 రూపాయలు దొరికేది, ఇప్పుడు 400 దాని కాస్ట్ పెరిగిపోయింది. అది అఫోర్డబుల్గా నూకున్నారు.
మీరు తమరు పెట్టే సమావేశానికి తప్పకుండా నేను కూడా హాజరైతే అధ్యక్ష. జంట నగరాల కోసం ప్రత్యేకంగా మనం ఒక స్ట్రాటజీ డెవలప్ చేద్దాం. కిషన్ రెడ్డి గారి సూచన కూడా తప్పకుండా తీసుకుందాం అధ్యక్ష. కొంచెం కాస్ట్లీ అయినప్పటికీ నేను బీచింగ్ పోయినప్పుడు చైనాలో చూసిన అధ్యక్ష, చలి ఎక్కువ ఉండే ప్రాంతం కాబట్టి చెట్టు బతకాయి అధ్యక్ష. అక్కడ నిజంగా ఆ చైనా రాజధానిలో బీజింగ్లో మొక్కలు పెంచడానికి వాళ్ళు చూపించేటువంటి యొక్క ఆసక్తి మనుషులకు కప్పినట్టు కవర్స్ పెడతారు అధ్యక్ష. మనం ఎట్లయితే ఉలెన్ రగ్గులు కప్పుకుంటామో ఆ చెట్లు ఆ చలికి పోవద్దని చెప్పి కవర్స్ పెట్టి వాటికి బ్రహ్మాండమైనటువంటి ఒక్కొక్క మొక్కను పెంచడానికి 4 దిక్కుల నుంచి 4 కర్రలు సపోర్ట్ పెట్టి చాలా కష్టపడతారు అధ్యక్ష. అంటే దానికి ఉన్న విలువ ఏందో వాళ్ళకి తెలుసు కాబట్టి, దాని యొక్క ప్రాధాన్యత ఏందో వాళ్ళు గ్రహించారు కాబట్టి అంత మంచి ఎఫర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా ఆ దిశగా మనకు అంత పెట్టాల్సిన అక్కర్ లేదు. మనది ఎక్సలెంట్ ట్రాఫికల్ వెదర్, బ్రహ్మాండంగా పెరిగితే మొక్కలు మనకు కిరణజన్య సంయోగ క్రియ అధ్యక్ష ఫోటోసింథసిస్, ఆ ఫోటోసింథసిస్కు అపారమైనటువంటి ఎక్సలెంట్ సోలార్ ఇన్సిడెన్స్ ఉంది మన దగ్గర. చాలా ప్రాంతాలకు సోలార్ ఇన్సిడెన్స్ ఉండదు, సరిపోయేంత ఉండదు, వాళ్ళు చాలా బాధపడాల్సి వస్తుంది. కానీ సోలార్ ఇన్సిడెన్స్ అద్భుతంగా ఉంది మన దగ్గర. ఏ మొక్క అయినా సరే చాలా గొప్పగా పెరుగుతుంది అధ్యక్ష, బ్రహ్మాండంగా పెరుగుతుంది. కాబట్టి ఆ పద్ధతిలో మొక్కలు పెంచుకోవడానికి మన వాతావరణం పర్యావరణం కూడా మనకు అందుబాటులో మంచిగా ఉంది, చాలా పాజిటివ్గా ఉంది. కాబట్టి దాన్ని చేసుకునేటువంటి అవసరం ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, కమిట్మెంట్ ఉంటే అన్నీ సాధ్యమే అవుతాయి. చాలా చోట్ల చాలా దేశాలలో కొన్ని స్ట్రాటజీలు అవలంబిస్తూ ఉన్నారు. స్మృతి వనాలు అని పెడతారు అధ్యక్ష. స్మృతి వనం అంటే నేను చెప్పిన అధ్యక్ష అధికారులకు ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి మున్సిపాలిటీలో ఒక స్మృతి వనం పెట్టండి. ఇంట్లో మనకి ఇష్టమైన వాళ్ళని చనిపోతే, మన పెద్దలు కావచ్చు, ఇంకోలు కావచ్చు, వాళ్ళు కొంత డబ్బు కడితే ఒక 200, 150 ఛార్జ్ పెడితే ఆ చనిపోయిన వ్యక్తి పేరు మీద ఒక మొక్క నాటుతారు అధ్యక్ష. ఆ మొక్క చెట్టు అవుతుంది. ఆ మున్సిపాలిటీ కానీ ఆ గ్రామ పంచాయతీ కానీ బాధ్యత తీసుకుంటారు. ప్రతి సంవత్సరం మన దేశంలో అధ్యక్ష మనం ఆచారంగా బతికేటువంటి దేశం, సెంటిమెంట్లు ఉండే దేశం మనది. పెద్దలు చనిపోతే మనం వాళ్ళు విస్మరించాం అధ్యక్ష. ప్రతి సంవత్సరం బియ్యం ఇచ్చే పేరిటను ఇంకో పేరిటను మన పెద్దలను స్మరించుకుంటాం, వాళ్ళ మంచి పనులు వాళ్ళ మంచి ఆశయాలను స్మరించుకుంటాం. పెద్దలకు బియ్యం ఇచ్చే రోజు అంటాం అధ్యక్ష. అట్లా వారి యానివర్సరీ ఉండే రోజు కుటుంబం అంతా పోయి ఆ చెట్టు కింద కూర్చుంటారు అధ్యక్ష. చెట్టు కింద కూర్చొని ఆ పెద్ద ఆయనను జ్ఞాపకం చేసుకొని దండం పెట్టి వస్తారు అధ్యక్ష. ఆ చెట్టులోనే ఆయన ఆత్మ ఉన్నట్టు భావించుకొని దండం పెట్టి వస్తారు. అంటే ఒక తృప్తి, ఆ చనిపోయిన అతని వ్యక్తి పేరు మీద ఆ చెట్టు పెరుగుతుంది, అది పర్యావరణానికి దోహదం చేస్తుంది, సమాజానికి లాభం చేస్తుంది, వాళ్ళకు కూడా ఒక తృప్తి. మా నాయన పేరు మీద మా అమ్మ పేరు మీద మేము పెట్టుకున్నామని చెప్పి ఈ స్మృతి వనాలు కూడా ప్రోత్సహించాలని చెప్పి నేను గౌరవ శాసనసభ్యులను దయచేసి కనీసం మీ నియోజకవర్గాలలో ఒక్కొక్క స్మృతివనమైనా సరే, పట్టణాలు మండల కేంద్రాలలో ఒక్క స్మృతివనం మీ మీ శాసనసభ నియోజకవర్గ నిధుల నుంచి మీరు డబ్బులు ఇచ్చి మీకుండే ఒక పలుకుబడి ఉపయోగించి దయచేసి దానికో 4 ఎకరాలు 3 ఎకరాలు ప్రభుత్వ భూమి కేటాయించి ఒక్కొక్క స్మృతివనం ఒక శాసనసభ్యుడు ప్రారంభిస్తే అది ఒక కల్చర్ అవుతుంది, సంస్కృతి అవుతుంది. మిమ్మల్ని చూసి మీ మండలాధ్యక్షులు నేర్చుకుంటారు, మీ మండలాధ్యక్షులను చూసి మీ సర్పంచులు నేర్చుకుంటారు. మీకు అటవీ శాఖ మీకు ఖచ్చితంగా ఎన్ని కావాలంటే అన్ని మొక్కలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఏ స్పీసీస్ కావాలంటే ఆ స్పీసీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కోరిన మొక్కలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. గతంలో నాకు తెలియదు కానీ నేను ముఖ్యమంత్రి అయినాక 6వ రోజో 7వ రోజో ఈ సబ్జెక్ట్ తీసుకొని ఒక 5 రోజులు 5 ఫుల్ డేస్ ఈ అటవీ మీదనే నేను రివ్యూస్ పెట్టుకున్న అధ్యక్ష. ఇవాళ నా కార్యాలయంలో 2 ఐఎఫ్ఎస్ అధికారులు అధ్యక్ష. ఒక ఆయన భూపాల్ రెడ్డి గారు రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి, ఇంకొక అమ్మాయి ఇప్పుడు ప్రియాంక వర్గీస్ గారు సర్వీస్లో ఉన్నటువంటి ఐఎఫ్ఎస్ అధికారి. ఈ ఇద్దరిని నా ఆఫీసులో పెట్టుకున్నది కేవలం హరితహారం కార్యక్రమం కోసం అధ్యక్ష. ఈ కార్యక్రమం ఇంపార్టెన్స్ నాకు తెలుసు కాబట్టి దీన్ని కంపల్సరీ ఏం చేసినా సరే ఆ పాస్ట్ గ్లోరీ మళ్ళీ మనం వాపస్ తేవాలి కాబట్టి దీని ప్రాధాన్యతను గుర్తుంచుకొని ఇద్దరిని నేను పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష. వాళ్ళు 24 hours ఇదే కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు, కార్యక్రమాన్ని మొత్తం చేస్తూ ఉంటారు. మీరు వాళ్ళని సంప్రదించవచ్చు. మీరు ప్రియాంక వర్గీస్ గారిని కానీ భూపాల్ రెడ్డి గారిని కానీ నా కార్యాలయంలో ఉన్నారు. వారిని ఏ ఎమ్మెల్యే గారైనా ఏ ఎంపీ గారైనా ఎవరైనా సరే దయచేసి సంప్రదించవచ్చు. మీకు ఏ సహాయం కావాలన్నా అందించడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఆ ప్రకారం గౌరవ శాసనసభ్యులు సంప్రదించవచ్చని కూడా నా ఆఫీస్ చేస్తే ఇస్తారు సార్. వాళ్ళు 2 ఉన్నారు అధికారులు. మీరు రమ్మంటే మీ ప్రాంతానికి కూడా వస్తారు అధ్యక్ష. నిజామాబాద్ జిల్లాలో బాల్కొండ నియోజకవర్గంలో అక్కడ శాసనసభ్యుడు ప్రశాంత్ రెడ్డి గారు కార్యక్రమం ఏర్పాటు చేస్తే
నేను అక్కడ పోయిన అధ్యక్ష. నాతో పాటు ఆ రోజు ఉన్నటువంటి మంత్రి ప్రకాష్ జావడేకర్ గారు ప్రత్యక్షంగా వచ్చినారు అధ్యక్ష. వారు పాల్గొన్నారు. నాకు తెలిసి అధ్యక్ష ఒక 10 రాష్ట్రాలలో చెప్పిన అధ్యక్ష, पौधे लगाना है, हरियाली बढ़ाना है, किसी को सीखना है तो తెలంగాణ राज्य में जाके सीखो. ప్రకాష్ జావడేకర్ గారు చెప్పినారు అధ్యక్ష. ఒక 10 రాష్ట్రాలలో చెప్పినారు. అక్కడ ఆ రోజు ఆ ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేసినటువంటి ఆ చెట్లు, ఆ లైన్ మీద కొన్ని వేల మంది విద్యార్థులు, ప్రజలు, మహిళలు నిలబడి చెట్లు నాటిన పద్ధతి ఆయన చెప్పినాడు అధ్యక్ష. ఆయన ఉపన్యాసంలో ఒక మాట చెప్పినాడు, मैं जरूर सच्चे दिल से कह रहा हूं, जहां प्रकृति की इतनी बड़ी पूजा होती है यहाँ जरूर बारिश आ जाएगी అని. నిజంగానే సెకండ్ డే థర్డ్ డే బ్రహ్మాండమైన వర్షం పడ్డది అధ్యక్ష. అక్కడ ప్రకృతిని ఎంత పూజిస్తే అక్కడ అంతా గొప్పగా వర్షం వస్తుందని చెప్పి ఆయన చెప్పిన మాటలు ఇప్పటికి కూడా నాకు గుర్తుంది అధ్యక్ష. వారు ఈరోజు ఇంకొక మాట కూడా శాసనసభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం బడ్జెట్ పెడతా ఉన్నాం, ఎన్నిటికో పెడుతున్నాం. గతంలో ఎందుకో మరి ఆ పెద్దలకు దయ రాలేదు. సంవత్సరానికి 14 కోట్లు పెట్టారు. అడవి నుంచి వచ్చే బడ్జెట్ ఉంటుంది అధ్యక్ష. అడవి నుంచి వచ్చే ప్రభుత్వానికి వచ్చే ఇన్కమ్ ఉంటుంది, అది ఒక 50-60 కోట్లు ఉంటుంది. మినిమం 50-60 కరోడ్తో ఆతే 50-60 క్రోర్స్ ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి. కనీసం ఆ డబ్బును కూడా ఇవ్వలే గత ప్రభుత్వాలు. ఎందుకో 14 కోట్లు ఇచ్చినారు, చేతులు దులుపుకున్నారు. ఈరోజు సంవత్సరానికి 400 కోట్ల పైచీలు పెట్టడానికి మనం సిద్ధంగా ఉన్నాం, పెట్టినాం ఇప్పటికే. ఇది కాకుండా ప్రకాష్ జావడేకర్ గారికి ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. క్యాంప్ అని కంపల్సరీ అఫారెస్టేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి ప్రోగ్రామ్ ఉంటుంది అధ్యక్ష. మనం ప్రజా అవసరాల రీత్యా ప్రాజెక్టులు కట్టడానికి కావచ్చు, మరొక నిర్మాణం కోసం కావచ్చు, అటవీ భూములు అప్పుడప్పుడు తీసుకుంటాం అధ్యక్ష. గతంలో సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఒక చట్టం, ఒక పద్ధతి తీసుకొచ్చి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మేరకు ఒక కమిటీ ఏర్పాటు చేసినారు. ఒక సాధికార కమిటీ ఒకటి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఉంది అధ్యక్ష. వాళ్ళు ఇచ్చిన మార్గదర్శకాల మేరకు మీరు హెక్టార్ భూమి తీసుకుంటే ఇంత డబ్బు కట్టాలి, ప్రత్యామ్నాయంగా అటవీ భూమి బదులు మళ్ళీ భూమి ఫారెస్ట్ పెంచడానికి ఇవ్వాలని చెప్పి ఒక చట్టం పెట్టినారు, పద్ధతి పెట్టినారు. దాని ప్రకారం మన తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రజా అవసరాల నిమిత్తం తీసుకున్న అటవీ భూముల యొక్క ప్రత్యామ్నాయ భూములు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ నిబంధన ప్రకారం మనం చెల్లించిన డబ్బు 1440 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది అధ్యక్ష. దాని మీద సుప్రీంకోర్టు ఆంక్షలు ఉండే. నేను ప్రధానమంత్రి గారు కూడా పోయినప్పుడల్లా ప్రతిసారి చెప్పిన అధ్యక్ష, ప్రధానమంత్రి గారు నేను రిక్వెస్ట్ చేసిన, మీరు నాయకత్వం మీరే తీసుకోవాలి, దీనికి మీరే లీడర్షిప్ వహించాలి మూమెంట్కి, గ్రీన్ మూమెంట్కి అని చెప్పి నేను వారికి కోరిన అధ్యక్ష. వారు కూడా నా ముందే వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినారు. దాంతో లోక్సభలో ఒక చట్టం కూడా పాస్ అయింది అధ్యక్ష. ఇంతకుముందు క్యాంపా నిధులు సంపూర్ణంగా వాడే అవకాశం మనకు లేకుండే, కానీ ఇప్పుడు లోక్సభలో కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి చట్టం వల్ల ఆ నిధులు వాడే అవకాశం ఉంది అధ్యక్ష. నేను ప్రకాష్ జావడేకర్ గారికి చెప్పిన, प्रकाश जावड़ेकर जी, अगर आप सही भी हरियाली देश में बढ़ाना चाहते हैं तो मैं भी मुख्यमंत्री हूँ, मुझे भी एक ही बार पैसे होना बोल के मांगते हम लोग मुख्यमंत्री लोग, लेकिन नहीं देना చెప్పిన అధ్యక్ష. మీరు డబ్బు ఒకటే సంవత్సరం ఇచ్చేస్తే ఆయన్ని మేము తినేస్తాం, ఎటో పోతాయి, చెట్లు పెరగకుండా అయిపోతుంది, విడతల వారీగా ఇవ్వండి, కిస్తుల వారీగా ఇవ్వండి అని చెప్పి నేను చెప్పిన అధ్యక్ష. ఎందుకంటే పెరగాలి ఖచ్చితంగా, ఆ డబ్బు ప్రతి రూపాయి కూడా చెట్లు పెంచడానికి ఉపయోగపడాలని మంచి ఉద్దేశంతో ఒకటేసారి ఇయ్యకండి రాష్ట్రాలకని చెప్పి నేను సూచన కూడా చేసినానని చెప్పి మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, కిషన్ రెడ్డి గారు మిగతా శాసనసభ్యులు చెప్పిన దాంతో నేను పూర్తి ఏకీభవిస్తూ ఉన్నాను, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే అధ్యక్ష, ఇక్కడ ఒక ఉద్యమ స్ఫూర్తి దీనికి వస్తే తప్ప, ప్రజలలో మనం ఆ సోయి తెస్తే తప్ప అనుకున్న గమ్యానికి మనం చేరం అధ్యక్ష. ఉద్యమ స్ఫూర్తి రావాలంటే దయచేసి అందరికన్నా ప్రధానమైన పాత్ర పోషించవలసిన వాళ్ళు ఈరోజు గౌరవ శాసనసభ్యులు అధ్యక్ష. శాసనసభ్యులు చాలా వైబ్రాంట్ రోల్ ఉంటుంది, లైవ్ కాంటాక్ట్ ఉంటుంది, ప్రతి సర్పంచ్తో, ప్రతి ప్రజలతో, ప్రతి గ్రామంతో అద్భుతమైన కాంటాక్ట్ మీకు ఉంటుంది. అందుకే గౌరవ శాసనసభ్యులందరినీ నేను కోరుతా ఉన్నా, మీరు ఎంత డెవలప్మెంట్ చేసినా మీ నియోజకవర్గాన్ని మీరు బతికేటువంటి పరిస్థితి లేకపోతే ఇబ్బంది జరుగుతుంది. మనం పోయింది అధ్యక్ష, చాలా కబ్జాలైనవి. ఆర్ఓఎఫ్ఆర్ విషయంలో కూడా నేను స్పష్టంగా నా నోట్లో అందుకే మనవి చేసిన, ఆర్ఓఎఫ్ఆర్ అంటే భూమి పట్టా కాదు అధ్యక్ష, అది ట్రీ పట్టా మాత్రమే. అటవీ ఉత్పత్తిని తీసుకునేదే తప్ప భూపట్టా కాదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కావచ్చు, మన రాజ్యాంగం ప్రకారం కావచ్చు, అటవీ చట్టాల ప్రకారం కావచ్చు, అడవి భూమి యొక్క క్లాసిఫికేషన్ చేంజ్ కానే కాదు. అది ఎవరైనా అనుకుంటే తప్పు. గత ప్రభుత్వాలు రాజకీయాల కోసం ప్రజలను తప్పుదారి పట్టించి ఆర్ఓఎఫ్ఆర్ అంటే మీకు ఏదో ఇచ్చేసినాం, ఈ భూమి మీదే అన్నట్టుగా చెప్పినారు, అది కరెక్ట్ కాదు. మీకు ఇవ్వబడ్డది హక్కు ఏందైతుందో అటవీ ఉత్పత్తుల మీద మీరు జీవనం, ఆ ఫలసాయం తీసుకోవాలి తప్ప
భూమి మాత్రం ఫారెస్ట్ డిపార్ట్మెంట్కే ఉంటుంది. ఆ అపోహ నుంచి ప్రజలు బయటికి రావాలి. అక్కడ ఇచ్చే ఆర్ఓఎఫ్ఆర్ కింద ఇచ్చిన పట్టాలలో ఏది పడితే చేయడానికి లేదు, సిమెంట్ బంగ్లాలు కట్టడానికి లేదు. అడవిలాగా ఉండేటువంటి పంటలు అంటే మామిడి తోటలు కావచ్చు, ఇంకో తోటలు కావచ్చు, అట్లాంటివి వేసి ఫలసాయంతో వాళ్ళు జీవనం సాగించాలి తప్ప అదేదో మా భూమి మాకు వచ్చిందని కూడా తప్పు. కొన్ని పార్టీలు పోయి అక్కడ కొన్ని రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రజలకు నేను మనవి చేస్తూ ఉన్నా, మీకు ఎంతవరకు పరిధి ఉందో అంతవరకు ఉండండి. మిగిలింది అటవీ ప్రాంతంలో ఉండే ఎమ్మెల్యేలకు నా మనవి అధ్యక్ష ఒక మంచి పని చేస్తే కొన్నిసార్లు ప్రజలు అప్పటికప్పుడు నొచ్చుకుంటారు, వాళ్ళకి అవస్థ అవుతుంది. కానీ నోట్ల రద్దు మీద కూడా అదే జరుగుతుంది అధ్యక్ష. ప్రధానమంత్రి గారు కూడా చెప్పిండ్రు, రేపు అల్టిమేట్ బెనిఫిట్ కావాలంటే ఇప్పుడు కొద్దిగా కష్టపడాలి. అధ్యక్ష ఈరోజు మనం అందరం పోతాం. బొంబాయి నగరంలో ఎంత సిస్టమేటిక్గా క్యూలో నిలబడి బస్ ఎక్కుతారు అధ్యక్ష, చాలా సిస్టమేటిక్గా. లేడీస్ లైన్ లేడీస్ ఉంటుంది, జెంట్స్ ఉంటుంది, పర్ఫెక్ట్గా. ఇప్పుడు కూడా ఈరోజు మనం పోతే కూడా ముంబాయి ఆర్టీసీ బస్ నేను అడిగిన, అవుట్ ఆఫ్ ఎకడమిక్ ఇంట్రెస్ట్ అడిగిన, ఇంత సిస్టమ్ ఏందండి ఎట్లా అని చెప్పి. మొరార్జీ దేశాయ్ గారు గుజరాత్ మహారాష్ట్ర నుంచి విడిపోకముందు ఉమ్మడి మహారాష్ట్రకి ఆయన ముఖ్యమంత్రి ఉండే అధ్యక్ష. ఆయన ముఖ్యమంత్రి ఉండే కాలంలో 2-3 యాక్సిడెంట్లు జరిగి ప్రజలు చచ్చిపోతే ఆయన తీవ్రంగా స్పందించి ఆయన పెట్టిండు ఆ సిస్టమ్. లైన్ తప్పితే ఎవడు తప్పితే పట్టి జైలవాడేమని చెప్పిండు. ఆ రోజు కొన్ని రోజులు తిట్టింది మొరార్జీ దేశాయ్. కానీ ఇప్పుడు అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, ఆయన పుణ్యం కట్టుకున్నాడు, ఆయన పుణ్యం వల్ల మాకేం ఇబ్బంది లేదు, ఎంత రస్సు ఉన్నా ఏమున్నా ఒక యాక్సిడెంట్ కాదు, మహిళలు గౌరవించబడతారు, మహిళల లైన్ వాళ్ళకే ఉంటుంది, వాళ్ళ సీటు వాళ్ళకే ఉంటాయి, ఆ పిచ్చి వేషాలు లేవు, అది మొరార్జీ దేశాయ్ పుణ్యామని. మొరార్జీ దేశాయ్ బతికిలాడు అధ్యక్ష, వారు పరమపదించారు. కానీ వారి పేరు చెప్పి దండం పెడుతున్నారు ప్రజలు. తాత్కాలికంగా ఆయన చట్టం పెట్టినాడు, కొద్ది రోజులు ఇబ్బంది అనిపించినా, పోలీసులు పట్టుకపోయి కొద్దిగా ఒకరిద్దరు దాన్ని ఇబ్బంది పెట్టినా, ఈరోజు మట్టుకు ప్రజలకు ఒక మంచి ఉపయోగం జరిగింది. అట్లనే శాసనసభ్యులతో నా మనవి, మీ దగ్గర దయచేసి పర్టికులర్లీ ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మిగతా జిల్లాలని మీకు తెలుసు, ఈ పోడు భూముల పేరిట అడవులు నరుకుతూ ఉంటారు. అడవులు దయచేసి దాన్ని మీరు నిరోధించాలి. ఇప్పటికే పోయింది మన అడవి సంపద పోయింది, కానీ ఉన్నది కూడా పోతే ఇటు కాకుండా అయిపోతాం, ఎడారైపోతుంది, వాన చుక్క రాదు. డెఫినెట్గా తేడా కనపడుతుంది అధ్యక్ష. ఈరోజు వర్షాలు ఎక్కువ ఎక్కడ కురుస్తున్నాయి అధ్యక్ష? ఖమ్మం ఉత్తర ప్రాంతం అంటే భద్రాచలం ఆ ప్రాంతం నుంచి మొదలు పెట్టుకుంటే మీకు నిర్మల్ దాకా కురుస్తాయి అధ్యక్ష. అదే గోదావరి ఎంబడి. మీకు కరీంనగర్ జిల్లా కావచ్చు, మంతెన ప్రాంతం, కరీంనగర్ జిల్లాలో మంతెనలో పుష్కలంగా వర్షాలు పడతాయి అధ్యక్ష. అదే కరీంనగర్ టౌన్లో పడాయి, పక్కనే ఉంటుంది, దగ్గరనే ఉంటుంది. పక్షి మార్గంలో చూస్తే 30-45 కిలోమీటర్లు ఉంటుంది, కానీ పడదు. ఎక్కడ ట్రీస్ ఎక్కువనాయో అక్కడ వర్షం బాగా అట్రాక్ట్ బ్రహ్మాండంగా పడతా ఉంది. అది మన కళ్ళ ముందే కనపడతా ఉంది. మహబూబ్ నగర్ రెయిన్ షాడో డిస్ట్రిక్ట్ అంటున్నాం. ఎందుకు రెయిన్ షాడో అధ్యక్ష? లేదు, మహబూబ్ నగర్ అడవులు లేవు కాబట్టి దెబ్బతింటా ఉన్నాం. ఈరోజు నేను ఇంతకుముందు మనవి చేసిన అధ్యక్ష, నా నోటు శాసనసభ్యులు ఇంటికి తీసుకుపోవాలని కోరుతా ఉన్నా. ఇక్కడనే వదిలిపెట్టుకోవద్దు. మీ జిల్లాల పేర్లు నేను చెప్పిన, ఏ జిల్లాలో ఎంత తక్కువ ఉందో ఎంత ఎక్కువ ఉందో కూడా నా నోట్లో సవివరంగా ఉంది అధ్యక్ష. మీ జిల్లాలలో దయచేసి మీ జిల్లా మంత్రులు, శాసనసభ్యులు ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం కింద తీసుకొని మీరు చర్చ పెట్టి మరి ఏం చేయాలి, ఎట్లా చేయాలనేటువంటిది తీసుకోకపోతే ఇబ్బంది అయ్యే పరిస్థితి అధ్యక్ష. కొన్ని జిల్లాలనే అధ్యక్ష అసలు అడవి లేనలేదు. ఇలా భూపాలపల్లి జిల్లా ఉంది అధ్యక్ష, తమరు అక్కడి నుంచి భూపాలపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ 65% అడవి ఉంది అధ్యక్ష. తమరు అదృష్టవంతులు. చంద్రలాల్ గారు గిరిజన శాఖ మంత్రి గారు, వారు అదృష్టవంతులు. కొన్ని జిల్లాలలో ఏమీ లేదు అసలు. మరి అక్కడ ఎట్లా అంటే 2 రకాల అధ్యక్ష. అడవులు ఉండి ఎక్కడైతే డిగ్రేడేషన్ జరిగిందో, డిప్యూటీ స్పీకర్ గారు నాదికి చూస్తున్నారు అధ్యక్ష, వారి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఉన్నది. నర్సాపూర్ ఎమ్మెల్యే గారు మదన్ రెడ్డి గారు, వారి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఉంది. ఏది అడవి డిగ్రేడ్ అయిపోయింది. ఈ నర్సాపూర్ అధ్యక్ష మన పక్కకే ఉంటుంది, హైదరాబాద్ సిటీకి దగ్గర ఉంటుంది. సినిమా పరిశ్రమ వాళ్ళంతా పోయి అక్కడ సినిమాలు షూటింగ్ చేసేది అధ్యక్ష. ఇప్పుడు చెట్టు లేదు, షూటింగ్ లేదు, ఆడికి పోయినోడు ఎవరు లేరు. ఘోరమైనటువంటి పరిస్థితి తయారైపోయింది అధ్యక్ష. లాస్ట్ ఫారెస్ట్ ఏదైతే ఉందో, మనం పొడగొట్టుకున్న ఫారెస్ట్ ఏదైతే ఉందో, గౌరవ శాసనసభ్యులు దయచేసి వేరే డిపార్ట్మెంట్ అధికారులతో మీరు ఎట్లయితే మాట్లాడతారో, మీ నియోజకవర్గంలో ఒక అడవి అధికారి కూడా ఉన్నాడు, ఒక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు, ఇంకో ఆఫీసర్ ఉన్నారు మీ దగ్గర. మీరు పిలిపించుకోండి, దయచేసి మాట్లాడండి. నా నియోజకవర్గంలో ఎంత ఉంది అడవి, ఏముంది అని మాట్లాడి ఏం చేద్దాం చెప్పండి. ఇగో నా నియోజకవర్గం నిధి నుంచి నీకు 10 లక్షలు ఇస్తా, ఒక 5 లక్షలు ఇస్తా, నా దగ్గర 3 కోట్ల రూపాయలు నేను చెప్పి అట్లా ప్రోత్సాహం ఇవ్వండి దయచేసి. చాలా బ్రహ్మాండమైన పని జరగగలుగుతుంది. ఎందుకంటే అధ్యక్ష నేను ఒక మాట మనం చేస్తాం, లేని కారణేమో సామాజిక వనాల పెంపకం, సోషల్ ఫారెస్ట్రీ
ఒక ఉద్యమ స్ఫూర్తితో రావాలి. అక్కడ దయచేసి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, ఆ జిల్లా మంత్రి గారు ఒక మనిషికి 100 చెట్లు పెట్టాలని టార్గెట్ పెట్టి మొత్తం గ్రామాలు అంతా కూడా పచ్చబట్టడి చేసుకుంటేనే బ్రతుకుదేరు ఉంటుంది అధ్యక్ష. అటువంటి విప్లవం రావాలి, అటువంటి ఉద్యమం రావాలి. మీ దగ్గర నర్సరీలు ఎక్కువ డిమాండ్ చేయాలి. మీరు ఎక్కడైతే అడవి భాగం ఉందో, రిజర్వ్ ఫారెస్ట్ ఉందో, ఆ రిజర్వ్ ఫారెస్ట్ రిజ్యూవనేట్ కావాలి. అది రిజ్యూవనేట్ అధ్యక్ష. పోచారం గారు ఉన్నారు, శ్రీనివాసరెడ్డి గారు. ఇప్పుడు వారు బహుశా అది పోయి రవీందర్ రెడ్డి గారి ఎల్లారెడ్డి నియోజకవర్గం పోయినట్టుంది. సర్వాపూర్ అని ఒక ఊరు ఉంటుంది అధ్యక్ష. సర్వాపూర్ ఇప్పుడు ఎల్లారెడ్డి పోయినట్టుంది అధ్యక్ష. రవీందర్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ పోయింది. ఇంతకుముందు పోచారం గారి కాన్స్టిట్యున్సీలో ఉండే. నేను ఒకరోజు అధ్యక్ష నా పొలం కాడు ఉన్నా. ఒక అతను వచ్చింది నా దగ్గరికి. ఆ సర్వాపూర్ ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చినా నమస్కారం అంటే నమస్కారం. ఎందుకు వచ్చినా అంటే మీరు కొద్దిగా వ్యవసాయం మంచిగా చేస్తారట, చూసిపోదామని వచ్చాను సార్ అని. సరే మంచిదని చెప్పి నేను అక్కడ ఉన్న మనిషికి చెప్పి ఈయన మన తోట దింపుకురాపోయా, చూపించుకురాపోతే చూపించుకొచ్చే టైంకు ఆ టైంకి ఆయన వచ్చే టైంకు భోజనం సమయం అయింది అధ్యక్ష. నేను అతను రమ్మను, నాకు బ్రదర్ భోజనం రమ్మని చెప్పి భోజనానికి కూర్చొని ఎట్లా పడ్డాయి మీ దగ్గర వర్షాలు ఉన్నాయా, మంచిగా పడ్డాయా అంటే మాకు వర్షాలు పడకపోవడం ఉండదు సార్, వర్షాలు మాకు రెగ్యులర్ పడతాయి. అదేందా బాబు కథ ఉందంటే మా సర్వాపురం ఊరు సార్. నేను ఎట్లా ఎంత గర్వంగా చెప్తున్నంటే మా సర్వాపురం ఊరు, మాకు చుట్టూ అడవి ఉంది కదా సార్, మాకు అసలు కాలం కాకపోయి ముచ్చట్నే ఉండదు, కరువు అంటే మాకు తెలియదు, మాకు బ్రహ్మాండంగా వర్షం 10 సంవత్సరం పడుతుంది చెప్పింది అధ్యక్ష. అంటే అక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి చాలా ఉంది. ఆ ఉన్న అడవి డిగ్రేడ్ చేసుకొని మొత్తం ఇలా కరువు పాలైపోతున్నాం మనం. ఆ వనాలు పెంచితే బ్రహ్మాండం జరుగుతాయి. మిత్రుడు బాలకృష్ణ చెప్పిండు అధ్యక్ష ఇంతకుముందు. కోతులది మంచి సెటైరికల్గా చెప్పిన ఆయన, సహజంగా కొంచెం కవిత్వం కూడా రాస్తాడు. కోతులు ఏ విధంగా మాట్లాడినాయని చెప్పిండు అధ్యక్ష. ఎందుకు కోతులు ఇవాళ దాడి చేస్తుంది? నిన్న మొన్న ఒక ఆయన ఎవరో జర్నలిస్టు కందుకూరు రమేష్ గారు అనుకుంటా బహుశా, అతను ఒక వ్యాసం రాసిండు, ఏది అభివృద్ధికి పుట్టిన కోతి అని చెప్పి. ఈ అభివృద్ధి అనే పేరిట అసలు మర్చిపోతే అడుగునాశనం అయిపోతాం అధ్యక్ష. కోతుల బిడద ఈ పవర్ మినిస్టర్ అన్నారు అధ్యక్ష. తుంగతుర్తి ఆ ప్రాంతంలో కూరగాయల పంటలను ఎప్పుడో మర్చిపోయినరు. గాదర్ కిషోర్ గారు చెప్తారు, భయంకరమైన బాధ. ఇంతకుముందు హనుమంత్ సిండే గారు చెప్తే నేను టీవీలో విన్న అధ్యక్ష. గూన పెంకలు కూడా తీసేసిపోతున్నాయి ఆ కోతులు వచ్చి ఇళ్ళ మీద పడి, ఊరి మీద పడి. ఎందుకంటే అవి ఉండే స్థలాన్ని మనం డిస్టర్బ్ చేసినాం, వాటి బతుకు తెరువు పొడగొట్టుకున్నాం. ఒక మంచి యువకుడు అధ్యక్ష, చదువుకున్న యువకుడు, పర్యావరణ ప్రేమికుడు, ఆ ఒక ఫేస్బుక్లో ఒక రోజు నేను స్క్రోల్ చేస్తా ఉంటే ఒక ఫోటో పెట్టింది అధ్యక్ష. ఒక కోతి బొమ్మ పెట్టి కోతి దండం పెడుతుంది ఇట్లా. నేను మానవత్వంతో నడుతున్న మిమ్మల్ని అందరినీ మనుషులకు అప్పీల్ చేస్తాను అధ్యక్ష. ఆ కోతి చాలా బ్యూటిఫుల్ కాప్షన్తో పెట్టిండు. నేను మాకు ఇప్పటికే మీరు చాలా ధ్వంసం చేసినారు. కొన్ని వైల్డ్ ఫ్రూట్స్ అంటే అడవిలో ఉండే జంతువులు తినేటువంటి ఫ్రూట్స్, కొన్ని మేడి పండ్ల చెట్లు, కొన్ని తునికి పండ్ల చెట్లు, ఇవన్నీ పెట్టారు మా కోసం. మేము మీ ఊళ్ళు పెట్టి మళ్ళీ ఆడికి పోతామని చెప్పి కోతి సమాజానికి అప్పీల్ చేస్తున్నట్టుగా ఫేస్బుక్లో ఒకటి పెట్టిండు అధ్యక్ష పోస్ట్. చాలా బాగుంది. నేను చాలామంది ఫ్రెండ్స్తో షేర్ కూడా చేసుకున్నా. అంటే జంతువులు ఉండేటువంటి ప్లేస్ని డిస్టర్బ్ మనం చేసినాం కాబట్టి, వాటి యొక్క లైవ్లీవుడ్ను మనం దెబ్బతీసినాం కాబట్టి అవి వచ్చి గ్రామాల మీదకి వస్తున్నాయి అధ్యక్ష. మన జీవనాన్ని అవి దెబ్బతీస్తున్నాయి. కోతులు వాపసు పోవాలంటే ఉన్న ఏకైక మార్గం అవి తినే వైల్డ్ ఫ్రూట్స్ ఉండేటువంటి ఆ ఫలవృక్షాలు మళ్ళీ పెంచితే వాటి జాగ్రత్తగా అవి పోతాయి అధ్యక్ష. లేకపోతే అవి పోవు. రసమై బాలకృష్ణ కాదు, ఏ బాలకృష్ణ కాదు, ఏ ముఖ్యమంత్రిని కూడా కాదు, తమరు కూడా ఏం చేయలేరు అధ్యక్ష. ఎందుకంటే అంజన్న కోతిని కొట్టం, సంపం, అదో సెంటిమెంట్ మనకు. ఏం చేయాలా? కొండెంగలు అంటారు అధ్యక్ష, కొండముచ్చు అంటారు, కొండెంగ అంటారు. నాకు విచిత్రమైన అనుభవం ఉంది అధ్యక్ష. ఈ వీరి దగ్గరనే జరిగింది సూర్యాపేట జిల్లాలో. కోతులన్నీ సమావేశం పెట్టుకునే అధ్యక్ష, అవి కూడా తెలియపరిచేసి ఈ మనుషులు మనం ఊళ్ళో పోయి తిందామంటే తినకుండా కొండెంగలను తీసుకొస్తాను. మరి కొండెంగ మనం దాని చూడగానే భయపడతాయి అధ్యక్ష. ఇవేం చేసినాయి? ఈ కొండెంగ ఒకటే కదా, మనం చైతన్యం కమ్యూనిస్ట్ కదా అధ్యక్ష, సూర్యాపేట చైతన్యం ఎక్కువ, కోతులకు కూడా చైతన్యం ఎక్కువనే. సొంత ఊళ్ళోనే కమ్యూనిస్ట్ గాలి ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. అవి కూడా కోతులన్నీ ఆర్గనైజ్ అయిపోయి అసంఘటిత రంగం నుంచి సంఘటితం అయిపోయి 100 కోతులు వచ్చి కొండెంగని ధర్మేస్తున్నాయి అధ్యక్ష. దాని మీద ఉల్టా దాడి చేసి భయపడి పారిపోయే కోతులు 80,000 పెట్టి ఆ కొండెంగని కొనుక్కొస్తే అది డబ్బులు దండగైపోయినాయి అధ్యక్ష. మొత్తం మంకీస్ దాడి చేసి దాన్ని ధర్మేసిన అది పారిపోయింది అధ్యక్ష, కోతుల దాడికి వశం కాక. అంటే అల్టిమేట్గా మనం కొండెంగని తెచ్చినా ఇంకోటి తెచ్చినా పని చేసే ఒకటే ఒక మార్గం, అవి తినే ఫలవృక్షాలు మళ్ళీ అడవులలో పెంచాలి. అది అందుబాటులో ఉందంటే రమ్మన్న మనం బతిమాలిన రాదు అధ్యక్ష. చిన్నతనంలో మనం కోతి చూడాలంటే పుణ్యక్షేత్రం పోతే యాదగిరిగుట్ట పోతే కనిపించేది అధ్యక్ష. కోతి ఏడబడితే వాళ్ళకి కనిపించేది కాదు. కోతులు ఆడిచ్చే వాళ్ళు కూడా ఉండ్రి. కోతిని తీసుకొని వచ్చి కోతులాట చిన్నప్పుడు చిన్నయ్య గారు చెప్తున్నారు, కోతి ఆట ఆడిచ్చే వాళ్ళు అధ్యక్ష. ఊళ్ళలో కోతి చూడండి అంత ఆసక్తి ఉండేది. కానీ వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ
శేషగిరిరావు గారిని కోతులు కడితే హాస్పిటల్ పాలైందని కిషన్ రెడ్డి గారు చెప్పారు హైదరాబాద్ నగరంలో. అంటే ఈ పరిస్థితి కొంత తమాషగా అనిపిస్తున్నప్పటికీ 100% నిర్లక్ష్యం చేస్తే మటుకు రేపటికి పెద్ద పెను ప్రమాదం అవుతుంది. ఈ బయోడైవర్సిటీ లేకపోతే వాతావరణ పర్యావరణ సమతుల్యం దెబ్బతింటే మనిషి జీవించలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం ఎంత డెవలప్ చేసినా, ఎంత వెల్త్ క్రియేట్ చేసినా, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినా జీవించగలిగే పరిస్థితి ఉంటే ఆ ఆస్తిని మన ముందు తరాలు అనుభవిస్తాయి, లేకపోతే వేస్ట్ అవుతుంది. ఇది అంత అద్భుతమైనటువంటి ప్రోగ్రాం ఇది. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకున్నది, చక్కగా తీసుకొని పోతున్నది. ఉత్తమోత్తమైన సలహాలు ఇంకా చాలా రావాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులకు నేను మనవి చేస్తా ఉన్నా, అందరికి చర్చలో పాల్గొనే అవకాశం స్పీకర్ గారు ఇవ్వలేరు, లిమిటెడ్గానే ఇవ్వగలుగుతారు. ఎవరెవరైనా ఉత్తమమైన సలహాలు పంపదలుచుకుంటే దయచేసి రాతపూర్వకంగా ఒక పేజో అరపేజో మీ దృష్టికి వచ్చిన అంశాలు కావచ్చు, మీ నియోజకవర్గంలో ఉండే పరిస్థితులు కావచ్చు, అందరం కలిసి ఒక అద్భుతమైన ఉద్యమ స్ఫూర్తిని చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. మనం ఈ అంకెలు 1,30,000 కోట్ల బడ్జెట్ పెట్టినాం, 2 లక్షల కోట్లు పెట్టినాం. ఇప్పుడు మోదీ గారు చెప్పే లెక్క ప్రకారం పెరిగితే చాలా పెరిగే ఆస్కారం ఉంటుంది. స్టేట్ కానీ సెంటర్ కానీ బాగా అద్భుతమైన ఆర్థిక సౌష్ఠవం వచ్చే ఆస్కారం ఉంటుంది. మరి ఆయన విజయం సాధించాలని మనం కూడా కోరుకుందాం. అట్లా జరిగినప్పుడు వస్తాయి, డబ్బులు వస్తాయి, పెరుగుతాయి, బడ్జెట్లు పెరుగుతాయి. కానీ ఏం లాభం అధ్యక్ష? బతకలేని పరిస్థితి ఉంటే, మనం ఉండలేని పరిస్థితి ఉంటే. కాబట్టి ఎంత ఆస్తి పెరిగినా, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగినా, మనం ఏం చేసినా కూడా బతకగలిగే పరిస్థితి, జీవించగలిగే పరిస్థితి ఉంటే, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవరమైనా ఎండాకాలం ఏం చేస్తాం అధ్యక్ష? అటు ఇటు చూసి చెట్టు కింద పోతాం, నీడ కింద పోతాం. బండి తెస్తాం, ఏం చేస్తాం? బండి తీసుకొచ్చి మన అసెంబ్లీలో ఎంప్లాయీస్ తెచ్చిపోయి చెట్టు కింద పెడతాం. కారణం ఏంది? నీడ. ఆ నీడ అవసరం అంతా, దాని ప్రాధాన్యత అటువంటిది. కాబట్టి ఈ ప్రాధాన్యతను అందరికన్నా ఎక్కువ భుజానేసుకోవాల్సిన బాధ్యత గౌరవ శాసనసభ్యుల అధ్యక్ష. మీరు ఈ కార్యక్రమానికి మన శాసనసభ్యులే వైతాళికులు కావాలి. ఈ ఇంపార్టెన్స్ను మనం గుర్తిస్తే, మీరు గుర్తిస్తే, మీ నియోజకవర్గ నిధుల నుంచి మీరు 1,00,000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి, ఒక 5 లక్షలు ఇవ్వండి, మీ దగ్గర ఉండే అవసరాన్ని బట్టి. మీ అటవీ శాఖ అధికారి ఎవరైతే మీ నియోజకవర్గంలో ఉన్నాడో ఆయన ఎంకరేజ్ చేయండి. మా ఎమ్మెల్యే నాకు డబ్బు ఇచ్చిన 5 లక్షలని గర్వంగా చెప్పుకుంటాడు. ఆయన 10 మొక్కలు ఎక్కువ పెంచుతాడు. కాబట్టి ఆ వాతావరణం దయచేసి శాసనసభ్యులు విధిగా తమ నియోజకవర్గ పర్యటనలో నర్సరీలు సందర్శించాలని, మీ నియోజకవర్గ నిధుల నుంచి ఎంతో కొంత ఈ మంచి కార్యక్రమానికి, సత్కార్యమానికి ఇవ్వాలని చెప్పి, తర్వాత మీకు అవసరమైన మొక్కలు ఎప్పటికప్పుడు మీ జిల్లా అటవీ అధికారులతోని సంప్రదించాలని, మీరు నిర్వహించే జిల్లా పరిషత్ సమావేశాలలో, మీరు నిర్వహించే డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బోర్డు సమావేశాలలో విస్తృతంగా ఈ అంశాన్ని చర్చకు పెట్టాలని, మీరు పాల్గొనే మండల సమావేశాలలో మీ సర్పంచ్లకు అప్పీల్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అందరికన్నా ఎక్కువ హెడ్ మాస్టర్ సాయిరెడ్డి గారికి మరొకసారి నమస్కారం చేస్తూ, సాయిరెడ్డి గారు స్ఫూర్తిగా మన తెలంగాణ ఉపాధ్యాయులు, మన తెలంగాణ లెక్చరర్స్, మన తెలంగాణ ప్రొఫెసర్స్, దయచేసి నేను వారికి ఒక అప్పీల్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ శాసనసభ ద్వారా మీరు ఉపాధ్యాయులు ఒకప్పుడు ఏదో పేరు చెప్పిన అధ్యక్ష, బతకలేక బడిపంతులు ఉద్యోగం అనేది తప్ప అధ్యక్ష కాదు. ఉపాధ్యాయునికి ఉన్న స్థానం చాలా సముచితమైనటువంటి, ఉత్తమోత్తమైనటువంటి స్థానం. రేపు ఫ్యూచర్ ఇండియాను వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. తెలంగాణలో పనిచేసే ప్రతి ఉపాధ్యాయుడు ఫ్యూచర్ తెలంగాణ జనరేషన్ను తయారు చేస్తూ ఉన్నారు. నేను ఉపాధ్యాయ మిత్రులందరికీ ఈ శాసనసభ నుంచి చేతులు జోడించి అప్పీల్ చేస్తా ఉన్నా అధ్యక్ష. మనందరి పక్షాన దయచేసి మీ విద్యార్థులకు ఈ మొక్కల గొప్పతనాన్ని చెప్పండి. ప్రతి విద్యార్థి ఒక్కొక్క మొక్క, 2 మొక్కలు నాటేటట్టు చర్యలు తీసుకోండి. మధ్యప్రదేశ్లో ఇంతకుముందు నాకు పవర్ మినిస్టర్ గారు చెప్పినారు, అక్కడ ఒక హెడ్ మాస్టర్ గారు ట్రై చేస్తే అధ్యక్ష, వాళ్ళ పిల్లలు బాటిల్స్లో ఇవ్వాలి, తల్లిదండ్రులు నీళ్ళు ఇచ్చి పంపిస్తూ ఉన్నారు పిల్లలకు. ఇక్కడ కలిస్తే మేము నీళ్ళు తాగుతున్న భయానికి స్కూల్కి పోయేటప్పుడు ఒక బాటిల్ ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. ఆ పిల్లలు బడిలో ఉన్నంతసేపు నీళ్లు తాగి మిగిలిన నీళ్ళు కనుక ఉంటే ఆ హెడ్ మాస్టర్ గారు పద్ధతి పెట్టినారు. ఇంటికి పోయే ముందు మీరు మిగిలిన నీళ్ళు ఉంటే ఆ డ్రమ్ములో పోసిపోయింది అని చెప్పారు. అందరు పిల్లలు కూడా పోసిపోతారు అధ్యక్ష. ఆ నీళ్లతోని ఆ పాఠశాలను ఒక అడవిలాగా తయారు చేసినారు. అంటే ఒక ఉపాధ్యాయుడు అనుకుంటే, ఒక ప్రధాన ఉపాధ్యాయుడు అనుకుంటే, ఇలా సాయిరెడ్డి గారు అనుకుంటే, మనం శాసనసభ్యులందరం సపోర్ట్ కొట్టినాం అధ్యక్ష. సాయిరెడ్డి గారికి అభినందనలు తెలిపినాం. ఇలా సాయిరెడ్డి గారికి గౌరవం ఎందుకు దక్కింది? ఇలా శాసనసభలో ఒక ముఖ్యమంత్రి, తమరు, ఇంతమంది శాసనసభ్యులు వారిని అభినందిస్తున్నామంటే, ఇన్నిసార్లు పేరు తీసుకుంటామంటే వారు సమాజానికి చేసినటువంటి ఒక గొప్ప సేవ, ఒక మంచి మార్గదర్శనం. కాబట్టి నా ప్రార్థన, ఉపాధ్యాయులు మీ ఇంపాక్ట్ చాలా ఉంటుంది పిల్లల మీద. మీరు చెప్పే విద్య వాళ్ళకి చాలా భవిష్యత్తు కూడా ఉపయోగపడుతుంది. విచక్షణారహితంగా చెట్లు నరికేటువంటి అలవాటు పోతుంది. చెట్టు పెంచాలి, చెట్టుకు నీళ్ళు పోయాలి, చెట్టు గొప్పతనం ఏందో ఇతరులకు చెప్పాలనేటువంటి ఒక మంచి అలవాటు వస్తుంది. కాబట్టి ఉపాధ్యాయ లోకానికి నేను చేతులు నమస్కరించి జోడించి చెప్తా ఉన్నాను. దయచేసి విద్యార్థులను హరిత మిత్రులుగా తయారు చేయండి, హరిత ప్రేమికులుగా తయారు చేయండి. తద్వారా ఈ రాష్ట్రం ఒక మంచి హరిత ప్రదేశం అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా అధ్యక్ష,
పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్న సర్పంచ్లకు నేను మనవి చేస్తా ఉన్నా, ఎంపీటీసీ మిత్రులకు నేను మనవి చేస్తా ఉన్నా, మీరు దయచేసి మీ ఊళ్ళో చెట్లు పెంచడమే మీరు చేయగలిగిన అతి పెద్ద ఏకైక కంట్రిబ్యూషన్. మీ పదవి కాలంలో మీ పొద్దున్నేసి మండల కేంద్రానికి పోవడమో జిల్లా కేంద్రానికి పోవడమో కాదు, మీ గ్రామంలో ప్రభుత్వం ఎన్ని వేల మొక్కలైనా మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 40,000 మొక్కలు అధ్యక్ష ఒక గ్రామంలో నాటితే అందులో 50% బతికించుకుంటూ పోయినా ఒక 2, 3, 4 సంవత్సరాలలో 1,00,000 మొక్కలు అయితే ఎంత గొప్ప విశేషం అధ్యక్ష, ఎంత అద్భుతమైన గ్రామం తయారవుతుంది. కాబట్టి ఆ పనికి స్థానిక సంస్థలుగా ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి సర్పంచులు దయచేసి దోహదపడాలి, ఎంపీటీ సభ్యులు దోహదపడాలి, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అందరూ కూడా తమ తమ వార్డులలో దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని భుజాన వేసుకోవాలని చెప్పి నేను అప్పీల్ చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా మన ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరూ కూడా దయచేసి ఒక విప్లవంలాగా దీన్ని తీసుకుపోవడానికి కంట్రిబ్యూట్ చేయాలి. అధికారులందరూ కూడా తమ తమ ఆఫీసుల ప్రాంగణాలలో ఖచ్చితంగా మొక్కలు పెంచి మనం సమాజానికి ఆదర్శంగా నిలబడాలి. గవర్నమెంట్ ఆఫీస్కి వస్తే చక్కగా ఉందా, ఒక గ్రీన్ అంబ్రెల్లా ఉన్నట్టుంది అనే వాతావరణం మనం తీసుకురావాలి. ఆ బాధ్యత మనం తీసుకోవాలి. దానికి అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా దోహదపడాలని చెప్పి నేను కోరుతా ఉన్న అధ్యక్ష. అందరిని మించి ప్రజాప్రతినిధులు అయినటువంటి మనకే ఎక్కువ బాధ్యత ఉంటుంది. కాబట్టి గౌరవ శాసనసభ్యులు దయచేసి ఈ రోజు వరకు ఉన్న ఆలోచన వేరు, ఈరోజు ఈ చర్చ తర్వాత శాసనసభ్యులు దయచేసి హరిత విషయంలో, ఈ గ్రీన్ కవర్ విషయంలో, ఈ హరితహారాన్ని విజయవంతం చేసే విషయంలో చొరవ ప్రత్యేకంగా తీసుకోవాలని కోరుకుంటూ ఇంత మంచి చర్చకు ఇంత మంచి సమయాన్ని కేటాయించినందుకు స్పీకర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఇందాక తమని కోరినట్టు త్వరలోనే మీరు ప్రతిపక్ష సభ్యుల నాయకుల యొక్క సమావేశం ఏర్పాటు చేయండి. అటవీ శాఖ మంత్రి గారు నేను కూడా దాన్ని తప్పకుండా తమ ఛాంబర్లో హాజరవుతాం. ఇంకా ఏమైనా మంచి స్ట్రాటజీస్, మంచి వ్యూహాలు అందరు ఇవ్వగలిగితే దాన్ని తీసుకొని అధికారులకు అందజేసి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ తమకు ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తా ఉన్నా అధ్యక్ష.